మెదక్ పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం ప్రొఫెసర్ ఆచార్య జయశంకర్ సార్ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ప్రదాత, ప్రజల్లో ఉద్యమ చైతన్యాన్ని నింపిన సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ అని కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన జీవితాన్నే త్యాగం చేసిన మహనీయుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని కొనియాడారు. ప్రతి ఒక్కరూ జయశంకర్ అడుగుజాడల్లో నడవాలని, ఆయన ఆశయాల సాధన కోసం కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్లు మల్లికార్జున్ గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బట్టి జగపతి, కౌన్సిలర్లు జయరాజ్, ఆర్కే శ్రీనివాస్, భీమరి కిషోర్, అంకం చంద్రకళ, మాయ మల్లేశం, నాయకులు లింగారెడ్డి, మోచకిషన్, రవి, మహమ్మద్ ఇస్మాయిల్, జుబేర్ అహ్మద్, మోహన్ నాయక్, కిరణ్, భువన్ తదితరులు పాల్గొన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఓపిక ఉన్నంత వరకే కాదు, ఊపిరినంత వరకు కూడా తెలంగాణ రాష్ట్ర సాధన ఏకైక లక్ష్యంగా వారు పనిచేసారు. మాలాంటి చాలామంది యువకులకు మేధావులను తయారు చేసి చాలామంది యువకులకు కూడా వారు స్ఫూర్తినిచ్చి తెలంగాణ భావజాల వ్యాప్తిని నరనరాన నింపినటువంటి గొప్ప నాయకుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్. ఆ జన్మాంతం కూడా తెలంగాణ రాష్ట్ర సాధన ఏకైక లక్ష్యంగా ఆయన ఊపిరిగా బతికినటువంటి గొప్ప మనిషి. ఆయన మధ్యలో లేకపోవడం బాధాకరం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యేంత వరకు కూడా వారు ఉంటే ఇంకా ఈ సమాజం చాలా సంతోషిస్తూ ఉండే. ఇడ్లీ సాంబార్ గో బ్యాక్, నాన్ ముల్కీ ఉద్యమం కావచ్చు, అన్ని రకాలైనటువంటి పెద్ద మనుషుల ఒప్పందం నుంచి 1969 ఉద్యమము, మలిదశ ఉద్యమం, చివరికి మొన్న కేసీఆర్ గారి రెండో దశ ఉద్యమం వరకు కూడా వారు అనేలేని కృషి చేసారు. వేలాది మీటింగ్లు, వేలాది సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ఎంతోమందిని ఈ ఉద్యమంలో పాలు పంచుకునే దిశగా వారు పటిష్టమైనటువంటి వారి యొక్క మేధా సంపత్తిని ఉపయోగించి చాలామందిని ఉద్యమ జ్వాలలు తగిలించింది. కాబట్టి ఆయన తెలంగాణ జాతిపిత అయ్యిండు. వారికి మరొకసారి మేము హృదయపూర్వకంగా నివాళులు అర్పిస్తూ వారి ఆశయాలను కొనసాగిద్దాం. వారు సూర్యచంద్రుడు ఉన్నంతకాలం కూడా వారు మా తెలంగాణ సమాజం మధ్యలో తప్పకుండా ఉంటారు. వారి యొక్క సేవలను ప్రతినిత్యము ప్రతిరోజు కూడా మనం స్మరించుకుంటూ ముందుకు వెళ్దామని చెప్పేసి నేను ఈ సందర్భంగా యావత్ తెలంగాణ సమాజానికి పిలుపునిస్తూ మరొకసారి ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారికి హృదయపూర్వకంగా మేము వారి జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ ఉన్నాం.